పివి సత్యనారాయణ రోటరీ నుంచి వచ్చాము మేము. అంటే ఇది ఒక మంచి సదుద్దేశంతో మన బాలకృష్ణ స్వామి గత 119 రోజులుగా చేస్తున్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సేవ్ కౌ సేవ్ అవర్ ఎర్త్ అనేది ఎన్విరాన్మెంట్ని కాపాడడం కోసం, ఆయన అవగాహన కల్పించడం కోసం భారతదేశం మొత్తం మీద మొత్తానికి పాదయాత్ర ద్వారా అందరిలో అవగాహన కల్పించడం కోసం, ఈ చైతన్యం జరిపించడం కోసం నడుస్తున్న దీనికి మేము మద్దతుగా ఈరోజు ఆ స్వామీజీని కలవడానికి, బాలకృష్ణ స్వామిని కలవడానికి ఈ రోజున పెదనందిపాడు రావడం జరిగింది. ఆయన చేపట్టిన ఈ పాదయాత్ర ఉద్దేశం అనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇది మన సనాతన ధర్మంలో గోవు యొక్క దాని ఉపయోగాలు ఏంటి, గోవుని కాపాడుకోవాల్సిన అవసరం ఏంటి అనేది తెలుసుకోవాలని, గోవుని అన్ని మాంసాలు తిన్నట్టుగా గోమాంసాన్ని కూడా భుజించడం వల్ల వచ్చే నష్టాలు, దాన్ని సంహరిస్తే ఫ్యూచర్కి మనం ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది, అలాగే పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది అనేది తెలుసుకుని గోవుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. దీనికి అవగాహనగా ఈ రోజున అంత దూరం నుంచి మన స్వామి బాలకృష్ణ స్వామి ఎటువంటి చెప్పులు లేకుండా గోవుని తీసుకుని ఆల్మోస్ట్ 25,000 కిలోమీటర్లు నడవడం అనేది నిజంగా అది అందరూ సాధ్యం కాదు. ఆయన చాలా దృఢ సంకల్పంతో నడుస్తున్నారు. ఆయన యొక్క ఆ సంకల్పాన్ని నిజం చేయాలి అంటే మనందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. జై గోమాత.